Now we are in Manali. Hi, hello, namaste. Welcome back to our channel. Thank you so much for watching the day 1 of Manali. ఇప్పుడు డే 2లో మనం మనాలిలో ఎక్కడెక్కడ వెళ్దామో ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం. మొత్తం ట్రాఫిక్ మొత్తం బ్లాక్ అయిపోయింది. నాకు తెలిసి ఒక 2-3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మేము ఎప్పుడో 7కి వచ్చినాం. చూడండి, ఫుల్ ట్రాఫిక్ ఉంది. మేము సోలాంగ్ వ్యాలీకి వెళ్దాం అనేసి అనుకున్నాం. పొద్దునే 6కి వచ్చినాం. 6కి వచ్చినా కూడా ఇప్పుడు ఒక 2 అవర్స్ అయినా కూడా ట్రాఫిక్ అయితే క్లియర్ కాలేదు. సో ఎప్పుడు పోతామో మాకైతే తెలియదు. ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ చేస్తాం కానీ మా బ్రేక్ఫాస్ట్ కూడా తినలే. అది ఎక్కడ వరకు ఉన్నదో జస్ట్ మీకు చూపెట్టే దానికోసం. సో ఇట్లా పరిస్థితి. మార్నింగ్ 6కి వచ్చినా కూడా ఏదో సో ఆల్మోస్ట్ చాలా ఒక 1.5 కిలోమీటర్ అయి ఉంటుంది. సో ప్లేస్ చూసుకుంటే అయితే చాలా అందంగా, అద్భుతంగా, సూపర్గా ఉంది. అటు చూస్తే మీకు మౌంటైన్స్. ఇట్స్ అరౌండ్ 1 డిగ్రీ సెల్సియస్. సో ట్రాఫిక్ వచ్చేసి 2 to 3 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఏమైనా తిందామనేసి ముంగడికి వచ్చినాం వేడిగా, బట్ ఏం కనిపిస్తలేదు. రైట్ నో అయితే ఒకటైతే కనిపించింది టీది. ఇప్పుడు ఇదే మాకు మెయిన్ ఆక్సిజన్ లాంటిది. టీ అయితే అవుతుంది, చూసింది కదా. ఇది పరిస్థితి. సో మార్నింగ్ బయలుదేరడం బెటర్. -1 డిగ్రీస్లో ఇక్కడ ఉన్నాం. ఛాయ్ అయితే చెప్పినాం. చూడదాం మరి ఎంత లేట్ అవుతుందో. జనంలో చూస్తే తెలుస్తుంది ఈ ట్రాఫిక్ జనం చాలా హెక్టిక్గా ఉంది. 6కి బయలుదేరినా కూడా ఇంత టైం పట్టిందంటే చూడ మాకు తెలియదు. మరి ఇంక ఎప్పుడు వెళ్తాము మరి సోలాంగ్ వ్యాలీకి. సూపర్ ఎక్సైటెడ్. మేము 5 యాక్టివిటీస్ కలిపేసి 2000 పే చేసాము. అందులో ఇది ఫస్ట్ యాక్టివిటీ. నేను అడుగుతున్నాను అనమాట, ఇది నాకు ఫస్ట్ టైము, కరెక్ట్గా బిల్డ్ ఫిక్స్ చేయండి అనేసి. సో అతను చెప్తున్నాడు ఏం కాదు అనేసి అంటున్నాడు. అన్ని కరెక్ట్ చూసేసి అతను జస్ట్ అక్కడ ఉన్న ఒక చిన్న బటన్ లాంటిది ప్రెస్ చేశాడు. ఒకటేసారి పైకి వెళ్ళిపోయాను. మళ్ళీ కిందికి వచ్చాను. బట్ ఇట్స్ ఫైన్. కొద్దిగా క్రేజీ అనిపించింది కానీ ఓకే. అలా మెల్లగా పైకి కిందికి ఒక 2 to 3 టైమ్స్ స్వింగ్ అయితే అయ్యాను. మెల్లగా తర్వాత ల్యాండింగ్కి అయితే వచ్చేసాను. బట్ ఓకే ఫైన్. ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా కూడా బాగానే ఉంటుంది ఆ ఫీలింగ్. ఎండలో కష్టపడతాను. సబ్స్క్రైబ్. ఫ్యూచర్లో ఇంప్రూవ్ అవుతాడు, పర్లేదు, మీరు కొంచెం ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ. 5 యాక్టివిటీస్ అని చెప్పాను కదా, ఇది సెకండ్ యాక్టివిటీ జిప్ రోప్. నాతో పాటుగా గోప్రోను కూడా తీసుకెళ్ళాను. బట్ టూ ఎక్స్పెన్సివ్. వాళ్ళు వచ్చేసి అరౌండ్ 500 రూపీస్ ఛార్జ్ చేశారు. బట్ లాస్ట్లో అయితే నేను బార్గెన్ చేసేసి 200 అని చెప్పేసి గోప్రోను కూడా తీసుకున్నాను. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఏదైనా చెప్పాను కదా ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎంజాయ్ చేశాను. ఐ థింక్ టు అండ్ ఫ్రో జిప్ కలిపేసి 1.5 కిలోమీటర్ వరకు అయితే ఉండొచ్చు. కిందనేమో బియాస్ రివర్ ఫ్లో అవుతుంది. ఇటు చూసినా కూడా ఆ మంచు కొండలతో మాత్రం అయితే సీన్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎండ మాత్రం ఆఫ్టర్ 11 తర్వాతనే మనకు కనిపిస్తుంది. 11 to 3 మ్యాక్సిమం. ఆ తర్వాతనే వచ్చేసి ఎండ అనేది మనకు కనిపించదు. ఎందుకంటే అప్పుడే మనం కొద్దిగా నార్మల్ టెంపరేచర్కి అయితే మనం అక్కడ మనాలిలో అయితే చూడొచ్చు. మళ్ళీ 3 దాటిందంటే కథమే, ఇక మళ్ళీ అది మైనస్లోకి వెళ్ళిపోవడమే. సడన్గా మనకు టెంపరేచర్ అనేది మన బాడీలో తెలిసిపోతుంది. మీరు చూస్తున్నారు ఇంకా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఆ సన్ రైజ్. ఇప్పుడు అయితే వాటర్ అయితే లేదు, సో రివర్ ఫ్లో అయితే తక్కువ ఉంది. బట్ మీరు
ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి. అది ఆ చెట్లు అంటే మన సౌత్ ఇండియన్ సైడ్ ఇలాంటివి చాలా తక్కువ కనిపిస్తాయి, ఎందుకంటే మౌంటైన్స్ కాబట్టి. సో నేనైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిన ఈ జిప్ రోప్ కూడా. ఫైనల్గా మాత్రం నేను ఇక్కడికి డెస్టినేషన్కి అయితే చేరుకున్నాను. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అటల్ టన్నెల్. ఫస్ట్ మేమైతే సోలాంగ్ వ్యాలీకి వెళ్దామనేసి అనుకున్నాము. కాకపోతే ఏంటంటే అక్కడ స్నో ఎక్కువ లేదు అని చెప్పేసి మమ్మల్ని సిసుకి అయితే తీసుకెళ్లారు. బట్ ఇక్కడికి వచ్చినాక ఆ వ్యూ చూస్తే మాత్రం సో మనకున్న బాధల్ని అన్నీ మర్చిపోయి ఆ వ్యూని చూస్తూ అలానే అయితే ఉండిపోయాను. నాకైతే ఈ మౌంటైన్స్ చూస్తే అబ్బా చూసిన ఆ కలర్, స్నో కలర్ చూస్తే, ఎందుకంటే అది మనకు కళ్ళతో చూస్తేనే మనకు తెలుస్తుంది ఓ ఇంత అందంగా ఉందనేసి. సో అటల్ టన్నెల్ నుంచి మనం అట్లీస్ట్ ఒక 4 to 5 kilometers నాకు తెలిసి అంతే ఉంటుంది. అక్కడ నుంచి మనకు సిసుకి చేరుకుంటాము. మనం ఇటు చూసినా కూడా రౌండ్ ద ఐస్ 360 అనమాట. ఇటు చూసినా కూడా మంచు కనిపిస్తుంది. సో ఎందుకంటే మనం ఈ సీన్స్ మాత్రం అయితే మనం నార్మల్గా అయితే చూడలేము. బట్ ఇక్కడికి వచ్చినందుకు అమ్మయ్య అనిపించింది, ఎందుకంటే మనం వచ్చింది చాలా ట్రావెల్ చేసి వచ్చాము. మనం సౌత్ నుంచి నార్త్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇంకా హిమాలయస్ దగ్గర రేంజెస్కి వెళ్ళి ఈ స్నో కోసమే అయితే నేనైతే చెప్తున్నా కదా, ఈ స్నో కోసమే, ఈ సీన్స్ కోసమే నేను ఇంత ట్రావెల్ చేసి వచ్చాను. సో నాకైతే ఆ 2 to 3 hours ఎప్పుడైతే నేను స్పెండ్ చేశానో అక్కడ మాత్రం జస్ట్ నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కళ్ళు ముయ్యలేము, ఎందుకంటే ప్రతి సీన్ ప్రతి విజువల్ కూడా మన మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోతుంది. అంటారు కదా వర్త్ వర్మ వర్త్ అన్నట్టు ఆ డైలాగ్. సో ఇది కూడా మనకు సేమ్ అన్నమాట. మనం ఫైనల్గా అయితే మనం సిస్సుకి అయితే చేరుకున్నాము. కానీ చలి మాత్రం విపరీతంగా ఉన్నది. చలి అంటే అంత చలి ఉన్నది. సో మేమైతే జాకెట్స్ వేసుకున్నాం కాబట్టి ఒక ఫైన్ అయినా కూడా ఆ చలి అనేది తట్టుకోలేకపోయాము. సో ఫైనల్గా అయితే వచ్చి దిగేసాము ఇక్కడ.
మొత్తం మనం 5 యాక్టివిటీస్ అని చెప్పుకున్నాం కదా, ఇది వచ్చేసి థర్డ్ యాక్టివిటీ. ఇట్లా పైనుంచి అట్లా మన ఒక ట్యూబ్లో మనల్ని ఇట్లా వదిలేస్తారు. సో ఇదొక గేమ్ లాగా అండ్ ఫన్ ఆల్సో. సో ఫోర్త్ యాక్టివిటీస్ వచ్చేసి స్కీయింగ్ అనమాట. ఈ స్కీయింగ్ మాత్రం ఇది అల్టిమేట్ అనమాట. అది ఎందుకంటే అది ఓన్లీ ప్రొఫెషనల్స్ అయితేనే, ప్రొఫెషనల్స్ అని కాదు. సో ఇది ఇలా చేయడం అసలుకి ఏం తెలియదు. సో అతను మాత్రం నన్ను ఇట్లా తోస్తున్నాడు. బట్ ఏంటంటే ఫస్ట్ స్కీయింగ్ చేసేటప్పుడు నేను కాళ్ళు దగ్గరికి పెట్టాను. సో కాళ్ళు అనేది దగ్గర పెట్టకుండా దూరం పెడితే మనకు అది జస్ట్ మూవ్ అవుతుంది. సో నేను చాలా ట్రై చేశాను కానీ అవ్వడం లేదు. చాలాసార్లు కూడా ఇంకా అది మూవ్ అవుతలేదు అనేసి వదిలేసి జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నా వల్ల అయితే కాలేదు. కొన్నిసార్లు కింద కూడా పడ్డాను. ఇక చెప్పలేము అది, ఎందుకంటే అది ఏదైనా కూడా ఫస్ట్ టైమే కాబట్టి మనకు అది ఏందనేది తెలుస్తుంది. ఇక నెక్స్ట్ టైం స్కీయింగ్ చేసేటప్పుడు మాత్రం నేనైతే కొద్దిగా చేయగలుగుతా అనేసి ఒక చిన్న హోప్ లాగా అయితే నేను పెట్టుకున్నాను. బట్ ఓకే ఫైన్, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక్కడ చూడండి, వీళ్ళు లోకల్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని ఫోటోషూట్కి రెడీ అయ్యారు. దిస్ ఇస్ సో కూల్, బ్యూటిఫుల్ ప్లేసెస్. ఇప్పుడు నెక్స్ట్ మేము చేసే రైడింగ్ ఇదే. ఇది స్కైయింగ్ అని మోడీ చెప్తున్నాడు. పవర్ బ్యాంక్ బ్యాకప్తో ఇక్కడికి వచ్చినాం. 20%, 19% ఉన్నది. బట్ దీస్ అటైర్స్ ఆర్ సో వెల్ కూల్ కలా అయిపోయాయి. Thank you so much for watching the video. Please like, share and subscribe, and don't forget to press bell icon.